ఓం సాయిరామ్. సాయి భక్తులకు నమస్కారం. సాయి ఆశీస్సులు మన అందరి మీద ఎల్లప్పుడూ ఉండాలని కోరుతున్నాను. శ్రీ సాయినాథాయ నమః. శ్రీ సాయి సచ్చరిత్రం 13వ అధ్యాయం. మాయ యొక్క అనంత శక్తి. భీమాజీ పాటిలు, బాలా గణపతి షింపి, బాపు సాహెబ్ బూటి, ఆలంది స్వామి, కాకా మహాజని, హర్దా నివాసి దత్తోపంతు, ఇంకొక 3 వ్యాధులు. మాయ యొక్క అనంత శక్తి. బాబా మాటలు క్లుప్తముగను, భావగర్భితముగను, అర్థపూర్ణముగను, శక్తివంతముగను, సమతూకముతోనూ నుండెడివి. వారు ఎప్పుడూ తృప్తిగా నిశ్చింతగా నుండువారు. బాబా ఇట్లనిరి: నేను ఫకీర్ అయినప్పటికీ ఇల్లు, వాకిలి, భార్య, బిడ్డలు తదితర బాధరబందీలేవీ లేకుండా ఎక్కడికి కదలక ఒకచోట కూర్చుని ఉన్నప్పటికీ తప్పించుకొనలేని మాయ నన్నును బాధించుచున్నది. నేను నన్ను మర్చినను ఆమెను మరవలేకున్నాను. ఎల్లప్పుడూ ఆమె నన్ను ఆవరించుచున్నది. హరి యొక్క ఆ ఆదిమాయ బ్రహ్మాదులనే చికాకు పరుచుచుండగా నా వంటి దుర్బలుడైన ఫకీరుననగనెంత? హరి ప్రసన్నుడైనప్పుడే ఆ మాయ నుండి తప్పించుకొనుట సాధ్యం. నిరంతర హరిభజనయే దానికి మార్గం. మాయాశక్తిని గూర్చి బాబా ఆ విధంగా పలికెను. మహాభాగవతంలో శ్రీకృష్ణుడు యోగులు తన జీవన ప్రతిరూపములని ఉద్ధవునకు చెప్పి ఉన్నాడు. తన భక్తుల మేలు కొరకు బాబా ఇంకా ఏమి చెప్పి ఉన్నారో వినుడు. ఎవరు అదృష్టవంతులో, ఎవరి పాపములు క్షీణించినవో వారే నన్ను భజించుట యందు తత్పరులై నన్నెరుగగలరు. ఎల్లప్పుడూ సాయి సాయి అని స్మరించుచుండిన సప్త సముద్రములు దాటించెదను. ఈ మాటలను విశ్వసింపుము, తప్పక మేలు పొందెదవు. పూజాతంతుతో నాకు పని లేదు. షోడశోపచారములు గాని అష్టాంగ యోగములు గాని నాకు అవసరం లేదు. భక్తి ఉన్న చోటనే నా నివాసము. ఇక తమకు పూర్తిగా శరణాగతులైన వారి క్షేమం కొరకు బాబా ఏమి చేసెనో వినుడు. భీమాజీ పాటీలు. పూనా జిల్లా జున్నూరు తాలూకా నారాయణగావ్ వాస్తవ్యుడు భీమాజీ పాటీలు 1909వ సంవత్సరంలో తీవ్రమైన ఊపిరితిత్తుల రుగ్మతకు గురయ్యెను. తుదకు అది క్షయవ్యాధిగా పరిణమించెను. అన్ని రకముల ఔషధములను వాడెను, కానీ ప్రయోజనం లేకుండెను. ఇక ఆశలన్నీ వదులుకొని, ఓ భగవంతుడా, ఇక నీవే నా దిక్కు, నన్ను కాపాడు అని ప్రార్థించెను. మన పరిస్థితులు బాగుండునంత వరకు మనము భగవంతుని తలచము అను సంగతి అందరికీ తెలిసినదే. కష్టములు మనలను ఆవరించినప్పుడు మనము భగవంతుని జ్ఞప్తికి తెచ్చుకొనెదము. అట్లనే భీమాజీ కూడా భగవంతుని స్మరించెను. ఆ తరువాత తన ఆరోగ్య విషయమై బాబా భక్తుడగు నానాసాహెబ్ చందోర్కర్తో సలహా చేయవలనను ఆలోచన కలిగెను. వెంటనే తన జబ్బు యొక్క వివరములన్నీ తెలుపుచు ఆయనకొక లేఖ వ్రాసి అతని అభిప్రాయం అడిగెను. బాబా పాదములపై బడి బాబాను శరణు వేడుకొనుట ఒక్కటే ఆరోగ్యమునకు సాధనమని నానాసాహెబ్ చందోర్కరు జవాబు వ్రాసెను. అతడు నానాసాహెబ్ సలహాపై ఆధారపడి షిరిడీకి పోవుటకు ఏర్పాట్లన్నీ చేసుకొనెను. అతనిని షిరిడీకి తెచ్చి మసీదులోనున్న బాబా ముందు కూర్చునబెట్టిరి. నానాసాహెబ్ షామా కూడా అచ్చటనే ఉండిరి. ఆ జబ్బు వాని గత జన్మలోని పాపకర్మల ఫలితమని, అతని విషయంలో తాను జోక్యం చేసుకొనదలుచుట లేదనియు బాబా చెప్పెను. కానీ రోగి తనకు వేరే దిక్కు లేదనియు, అందుచే చివరకు వారి పాదములను ఆశ్రయించితిననియు మొరపెట్టుకొని వారి కటాక్షమునకై వేడుకొనెను. అతని ప్రార్థనకు బాబా హృదయం కరిగెను. అప్పుడు బాబా అతనితో ఇట్లనిరి: ఊరడిల్లుము, నీ ఆతురుతను పారద్రోలుము, నీ కష్టములు గట్టెక్కినవి. ఎంతటి పీడ బాధలున్నవారైనను ఎప్పుడైతే ఈ మసీదు మెట్లు ఎక్కుదురో వారి కష్టములన్నీ నిష్క్రమించి సంతోషమునకు దారి తీయును. ఇచటి ఫకీరు మిక్కిలి దయార్ద్ర హృదయుడు, వారి రోగమును తప్పక బాగు చేయును. ఈ ఫకీరు అందరినీ ప్రేమతోనూ దయతోనూ కాపాడును. ప్రతి 5 నిమిషములకు రక్తము గ్రక్కుచుండిన ఆ రోగి బాబా సముఖమున ఒక్కసారి అయినను రక్తము కక్కలేదు. బాబా వానిని దయతో కాపాడదనను అభయమిచ్చిన వెంటనే రోగము నయమగుట ప్రారంభించెను. వానిని భీమాబాయి ఇంటిలో బస చేయుమని బాబా చెప్పెను. భీమాజీ వంటి రోగికి ఆ ఇల్లు అంత సదుపాయమైనది కానీ ఆరోగ్యకరమైనది కానీ కాదు. కానీ బాబా ఆజ్ఞ జవదాట రానిది. అతడు షిరిడీలో నుండున్నప్పుడు బాబా అతనికి 2 స్వప్నానుభవములనిచ్చి వాని రోగమును కుదిర్చెను. మొదటి స్వప్నంలో వాడొక పాఠశాల విద్యార్థిగా పద్యములు కంఠోపాఠము చేయకుండుటచే క్లాసు ఉపాధ్యాయుడు దెబ్బలు కొట్టినట్లు కనిపించెను. రెండవ స్వప్నంలో వాని ఛాతీపై పెద్ద బండను వైచి క్రిందకు మీదకు త్రోయుటచే మిక్కిలి బాధను అనుభవించెను. స్వప్నంలో పడిన ఈ బాధలతో వాని జబ్బు నయమై వాడు ఇంటికి పోయెను. ఆ తరువాత అప్పుడప్పుడు షిరిడీకి వచ్చుచుండెను. బాబా తనకు చేసిన మేలును జ్ఞప్తి అందించుకొని బాబా పాదములపై సాష్టాంగ నమస్కారములు చేయుచుండెను.
బాబా తన భక్తుల వద్ద నుంచి ఏమీయూ కాంక్షించడివారు కారు. వారికి కావలసినదేమనా భక్తులు తాము పొందిన మేలును జ్ఞప్తి అందించుకొని అచంచలమైన నమ్మకమును భక్తియును కలిగి ఉండుటయే. మహారాష్ట్ర దేశంలో నెలకొకసారి గాని పక్షంకొకసారి గాని ఇండ్లలో సత్యనారాయణ వ్రతం చేయుట సంప్రదాయము. కానీ భీమాజీ పాటిలు ఆ సత్యనారాయణ వ్రతమునకు మారుగా క్రొత్తగా సాయి సత్య వ్రతమును తన ఊరు చేరిన వెంటనే ప్రారంభించెను. బాలా గణపతి షింపి. బాలా గణపతి అనువాడు బాబా భక్తుడు. ఒకసారి అతడు మలేరియా జబ్బుచే మిగుల బాధపడెను. అన్ని రకముల ఔషధములు కషాయములు పుచ్చుకొనెను. కానీ నిష్ప్రయోజనమయ్యెను. జ్వరము కొంచెమైనా తగ్గలేదు. షిరిడీకి పరిగెత్తెను. బాబా పాదములపై పడెను. బాబా వానికి లక్ష్మీ మందిరము ముందరనున్న నల్ల కుక్కకు పెరగన్నం కలిపి పెట్టుమని చెప్పెను. ఈ వింత రోగ నివారణోపాయము ఎట్లు నెరవేర్చవలెనో బాలాకు తెలియకుండెను. ఇంటికి పోగా అచట అన్నము పెరుగు సిద్ధముగా నుండుట చూచెను. రెండిటినీ కలిపి లక్ష్మీ మందిరం వద్దకు తెచ్చెను. అచటొక నల్లని కుక్క తోక ఆడించుకొనుచు కనిపించెను. పెరుగన్నం కుక్క ముందర పెట్టెను. కుక్క దానిని తినెను. అంతటితో బాలా గణపతి మలేరియా జబ్బు శాశ్వతముగా పోయెను. బాపు సాహెబ్ బూటి. ఒకానొకప్పుడు బాపు సాహెబ్ బూటి జిగట విరేచనములతోనూ వమనములతోనూ బాధపడుచుండెను. అతని అలమారు నిండా మంచి మంచి మందులుండెను. కానీ అవేమియూ గుణం ఇవ్వలేదు. విరేచనముల వల్లను వమనముల వల్లను బాపు సాహెబ్ బాగా నీరసించెను. అందుచే బాబా దర్శనమునకై మసీదుకు కూడా పోలేకుండెను. బాబా అతనిని మసీదుకు రమ్మని కబురు పంపి అతడు రాగానే తమ ముందు కూర్చునబెట్టుకొని తమ చూపుడు వేలాడించుచు, జాగ్రత్త, నీవిక విరేచనము చేయకూడదు, వమనము కూడా ఆగవలెను అనెను. బాబా మాటల సత్తువను గనుడు. వెంటనే ఆ 2 వ్యాధులు పారిపోయెను. బూటీ జబ్బు కుదిరెను. ఇంకొకప్పుడు బూటికి కలరా సోకెను. తీవ్రమైన దప్పికతో బాధపడుచుండెను. డాక్టర్ పిల్లే అను వైద్యుడు అన్ని ఔషధములను ప్రయత్నించెను. కానీ రోగం కుదరలేదు. బాపు సాహెబ్ అప్పుడు బాబా వద్దకు వెళ్ళి ఏ ఔషధము పుచ్చుకొనిన్నచో తన దాహము పోయి జబ్బు కుదురునని సలహా అడిగాను. బాదము పప్పు, పిస్తా, అక్రోటు నానబెట్టి పాలు చక్కెరలో ఉడికించి పుచ్చుకొనిన్నచో రోగము కుదురునని బాబా చెప్పెను. ఇది జబ్బును మరింత హెచ్చించునని ఏ డాక్టర్ అయినను చెప్పును. కానీ బాపు సాహెబ్ బాబా ఆజ్ఞను శిరసా వహించెను. పాలతో తయారు చేసి దానిని సేవించెను. విచిత్రముగా రోగము వెంటనే కుదిరెను. ఆలంది స్వామి. ఆలంది నుండి ఒక సన్యాసి బాబా దర్శనమునకై షిరిడీకి వచ్చెను. అతనికి చెవి పోటు ఎక్కువగా నుండి నిద్ర పట్టకుండెను. శస్త్రచికిత్స కూడా చేయించుకొనెను. కానీ వ్యాధి నయము కాలేదు. బాధ ఎక్కువగా నుండెను. ఏమి చేయుటకు తోచకుండెను. తిరిగి పోవున్నప్పుడు బాబా దర్శనమునకై వచ్చెను. అతని చెవిపోటు తగ్గుటకేదైనా చేయుమని శ్యామ ఆ సన్యాసి తరపున బాబాను వేడుకొనెను. బాబా అతనినిట్లు ఆశీర్వదించెను. అల్లా అచ్చా కరేగా, భగవంతుడు నీకు మేలు చేయును. ఆ సన్యాసి పూనా చేరి 1 వారం రోజుల పిమ్మట షిరిడీకి ఉత్తరము వ్రాసెను. ఆ ఉత్తరంలో తన చెవిపోటు తగ్గెననియు కానీ ఇంకనూ వాపు తగ్గలేదనియూ వ్రాసెను. వాపు పోగొట్టుకొనుటకై శస్త్రచికిత్స చేయించుకొనవలెనని బొంబాయి వెళ్ళెను. డాక్టర్లు చెవి పరీక్ష చేసి శస్త్రచికిత్స అవసరం లేదని చెప్పిరి. బాబా వాక్కుకున్న శక్తి అంత అద్భుతమైనది. కాకా మహాజని. కాకా మహాజని అను ఇంకొక భక్తుడు కలడు. అతడు నీళ్ల విరేచనములతో బాధపడుచుండెను. బాబా సేవకు ఆటంకం లేకుండున్నట్లు ఒక చెంబు నిండా నీళ్లు పోసుకొని దానిని మసీదులో ఒక మూల పెట్టుకొనెను. అవసరం వచ్చినప్పుడెల్లా పోవుచుండెను. సర్వజ్ఞుడైన బాబాతో ఏమీయూ చెప్పనక్కర్లేదనియూ బాబాయే త్వరలో తనకు స్వస్థత చేకూర్చుననియూ కాకా నమ్మెను. మసీదు ముందర రాళ్లు తాపన చేయుటకు బాబా సమ్మతించెను. కావున పని ప్రారంభమయ్యెను. వెంటనే బాబా కోపోద్దీపితుడై బిగ్గరగా అరచెను. అందరూ పరిగెత్తి పారిపోయిరి. కాకా కూడా పరిగెడం మొదలెడెను. కానీ బాబా అతనిని పట్టుకొని అచట కూర్చుండబెట్టెను. ఈ సందడిలో ఎవరో వేరుశనగపప్పుతో చిన్న సంచిని అచట విడిచి పారిపోయిరి. బాబా ఒక పిడికెడు శనగపప్పు తీసి చేతులతో నలిపి పొట్టును ఊదివైచి శుభ్రమైన పప్పును కాకాకిచ్చి తినుమనెను. తిట్టుట, శుభ్రపరుచుట, తినుట ఒకేసారి జరుగుచుండెను. బాబా కొంత పప్పును తినెను. సంచి ఉత్తది కాగానే నీళ్లు తీసుకొని రమ్మని బాబా కాకాను ఆజ్ఞాపించెను. కాకా కుండతో నీళ్లు తెచ్చెను. బాబా కొన్ని నీళ్లు త్రాగి కాకాను కూడా తాగుమనెను. అప్పుడు బాబా ఇట్లనెను, నీ నీళ్ల విరేచనములు ఆగిపోయినవి. ఇప్పుడు నీవు రాళ్లు తాపన చేయు పనిని చూచుకొనవచ్చును. అంతలో పారిపోయిన వారందరూ తిరిగి మసీదు చేరిరి. పని ప్రారంభింపబడెను. విరేచనములు ఆగిపోవుటచే కాకా కూడా వారితో కలిసెను.
నీళ్ల విరేచనములకు వేరుశనగ పప్పు ఔషధమా? వైద్యశాస్త్ర ప్రకారము వేరుశనగ పప్పు విరేచనములను హెచ్చించును గాని తగ్గించలేదు. ఇందు నిజమైన ఔషధము బాబా యొక్క వాక్కే. హార్దా నివాసి దత్తోపంతు. దత్తోపంతు హార్దా గ్రామ నివాసి. అతడు కడుపు నొప్పితో 14 సంవత్సరములు బాధపడెను. ఏ ఔషధము వానికి గుణము ఇవ్వలేదు. అతడు బాబా కీర్తి వినెను. వారు జబ్బులను దృష్టి చేతనే బాగు చేసెదరను సంగతి తెలుసుకొని షిరిడీకి పోయి బాబా పాదములపై పడెను. బాబా అతనిని దయాదృష్టితో ఆశీర్వదించెను. బాబా అతని తలపై తమ హస్తము నుంచి ఊది ప్రసాదమిచ్చి ఆశీర్వదించగానే అతనికి గుణమిచ్చెను. ఆ జబ్బు వలన తిరిగి అతడు ఎన్నడూ బాధపడలేదు. ఇంకొక 3 వ్యాధులు. మొదటిది, మాధవరావు దేశపాండే మూల వ్యాధిచే బాధపడెను. సోనాముఖి కషాయమును బాబా వానికిచ్చెను. ఇది వానికి గుణమిచ్చెను. 2 సంవత్సరముల పిమ్మట జబ్బు తిరగదోడెను. మాధవరావు ఇదే కషాయమును బాబా ఆజ్ఞ లేకుండా పుచ్చుకొనెను. కానీ వ్యాధి అధికమయ్యెను. తిరిగి బాబా ఆశీర్వాదంతో నయమయ్యెను. రెండవది, కాకా మహాజని అన్నగారైన గంగాధర పంతు అనేక సంవత్సరములు కడుపు నొప్పితో బాధపడెను. బాబా కీర్తి విని షిరిడీకి వచ్చెను. కడుపు నొప్పి బాగు చేయమని బాబాను వేడెను. బాబా వాని కడుపును తమ హస్తంతో స్పృశించి భగవంతుడే బాగు చేయగలడనెను. అప్పటి నుండి అతని కడుపు నొప్పి తగ్గి వ్యాధి పూర్తిగా నయమయ్యెను. మూడవది, ఒకప్పుడు నానాసాహెబ్ చందోర్కర్ కడుపు నొప్పితో మిగుల బాధపడెను. ఒకనాడు రాత్రింబవళ్ళు ఆ బాధతో సతమతమయ్యెను. డాక్టర్లు మందులు ఇంజెక్షన్లు ఇచ్చిరి, కానీ అవి ఫలించలేదు. అప్పుడతడు బాబా వద్దకు వచ్చెను. బాబా ఆశీర్వదించెను. వెంటనే అతని జబ్బు పూర్తిగా తొలగిపోయెను. ఈ కథలన్నీ నిరూపించునదేమన అన్ని వ్యాధులు బాగగుట కసలైన ఔషధము బాబా యొక్క వాక్కు ఆశీర్వాదములు మాత్రమే కాని ఔషధములు కావు. 13వ అధ్యాయం సంపూర్ణం. సద్గురు శ్రీ సాయినాథార్పణమస్తు. శుభం భవతు. ఓం సాయిరామ్.